ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకి పరిపూర్ణంగా ముందుగా మేము ఏదైతే సంస్థాగతంగా బూత్ స్థాయిలో బూత్ కమిటీలను నిర్మాణం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఏదైతే ఉందో వాటిపైన పోరాటం చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి ఈ ఖమ్మం జిల్లాలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కుర్చీలకు కొట్లాట రాకుండా ఎక్కడా లేని విధంగా ఖమ్మానికి 3 మంత్రి పదవులు ఇచ్చారు. దాంట్లో ఒకటి డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున అధికారంలో రావడానికి ఓట్లేసినటువంటి ఖమ్మం జిల్లా ప్రజానికానికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా 3 మంత్రులు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేసినటువంటి నిధులు శూన్యం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కానీ మహిళలకు కానీ వ్యాపారస్తులకి ప్రోత్సాహంగా కొత్త ఫ్యాక్టరీ పెట్టి నిరుద్యోగులకి జీవనోపాధి కల్పించడంలో కానీ విద్యార్థులకి నాణ్యమైన వసతులు కల్పించడంలో కానీ ఏ విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది.